ఇదిగో నాకు చెడు కామెంట్లు పెట్టి నన్ను బాధ పెడతారు, నేను చావాలని కోరుకుంటారు, నన్ను ఎంత టార్చర్ పెడతారంటే అంత టార్చర్ పెడతారు. సంవత్సరం నుంచి నేను భరిస్తున్నా, ఇంకా మారుతారేమో అనుకున్నా, మారట్లేదు. ఇగో నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఇగో ఈ చెప్పు తెగిందా భర్త. నాకు బాగా కోపం వచ్చిందిలే, బాగా పిచ్చి కోపం వచ్చింది. ఏం లైకులు షేర్లు డబ్బులు లేకపోతే బతకలేము మనం, అవమానిస్తేనే బతుకుతాం మనం ఎదుటి వాళ్ళని. ఇగో నాకు కూడా తెలుసు అవమానించడం. ఇగో చెప్పు చూడు, చెప్పు తెగిందా భర్త. ఏ ఆడదైనా ఏ మగోడైనా నాకు చెడు కామెంట్లు పెడితే, నన్ను చెడు మాటలంటే, నన్ను బాధ పెడితే ఈ చెప్పు తెగిందా భర్త. ఇంటికి వచ్చి భర్త ఇంటి అడ్రస్ చెప్పరి, నాకు చెడు కామెంట్ పెట్టేటప్పుడు మీ ఇంటి అడ్రస్ పెట్టరి, లేకపోతే మా ఇంటికి రారి. ఇంకో ఇలాంటి చెప్పులు చాలా కొనుక్కొని ఎట్ట భర్తనో సచ్చిందా భర్త. ఎవరైనా ఆడదాన్నైనా మగోడైనా నన్ను అవమానించిన వాళ్ళని, నన్ను బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళని మళ్ళా ఇప్పటి నుంచి నేర్చుకోండి, తెలివి నేర్చుకోండి. ఎదుటి వాళ్ళ జోలు పోవద్దు. పరాయి ఆడపిల్ల జోలు పోతే ఎలా ఉంటుందో నేను చూపెడతా. నాలో కోపాన్ని లేపారు కోపాన్ని నాకు. ఇక కోపం వస్తే నేనేమవుతున్నా నాకే తెలియదు, మిమ్మల్ని ఏం చేస్తున్నా నాకే తెలియదు. దయచేసి నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, నన్ను బాధ పెట్టకండి, నా కోపం తెప్పికండి, నన్ను బాధ పెట్టొద్దు. ఇగో చెప్పు తెగిందా బాధ. నాకు బ్యాడ్ కామెంట్ పెడితే ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ పెడితే, నన్ను బాధ పెడితే చెప్పు తెగిందా బాధ. సంపేత్తా. ఎవరు నేను ఆడదాన్నైనా మగోడినైనా. నాకు కోపం వస్తుంది. అసలు యూట్యూబ్ డబ్బులు అంత అవసరం నాకు? ఇన్ని బాధలు పడ్డాక నేను చచ్చినాక ఎందుకు నా బంధం వేసుకొని పోతాను నేను? యూట్యూబ్ డబ్బులు నాకెందుకు? నన్ను బాధ పెట్టొద్దు. నాకు ఏ డబ్బు వద్దు, ఏ బహుమతులు వద్దు. నన్ను బాధ పెట్టే మాట్లాడొద్దు. బాయ్.